రండి రండి మా ఆఫీస్కి విచ్చేయండి. మీ సమస్య ఏంటో చెప్పుకోండి. వినతి పత్రాలు కూడా ఇచ్చుకోండి. ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్ ఇది. ప్రతిపక్షం కాదు, అధికార పక్షమే ఈ కొత్త తరహా కార్యక్రమాలు చేపట్టడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. పోటాపోటీగా ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలపై అగ్గిరాజుకుంది. ఇంతకీ ఈ రచ్చగొల కారణం ఏంటి? ఇందులోకి ఎర్రన్నలు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్. కూటమిలో పార్టీల వారీగా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదుల చుట్టూ పొలిటికల్ సెగలు, అధికార పక్షంపై లెఫ్ట్ పార్టీల కన్నెర్ర. రాజకీయ పార్టీల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం ఒకప్పుడు సాధారణంగా ఉండేది. ఇప్పుడేమో ట్రెండులా మారింది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అలా ఫిర్యాదులు స్వీకరించడమే తమ ప్రధాన ఎజెండాగా మార్చుకొని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. తాజా ఎన్నికల తర్వాత ఏపీలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పోటాపోటీ కార్యక్రమంలో జరుగుతుండడం పొలిటికల్ గా కొత్త చర్చకు దారితీసింది. అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 3 పార్టీలు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. తమ ఆఫీసుల దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ జనాల నుంచి అర్జీలు తీసుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజావాణి పేరుతో జనసేన, ప్రజా దర్బార్ పేరిట టీడీపీ ప్రజల నుండి ఇలా ఫిర్యాదులు తీసుకొని వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేశాయి. కూటమిగా అధికారంలోకి వచ్చాక కూడా అదే తంతు కొనసాగిస్తుండడం విశేషం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా నేతలందరూ వారానికి 2 రోజులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించింది టీడీపీ. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ సైతం ప్రజా దర్బార్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూటమిలో మరో పార్టీ జనసేన సైతం ఇదే తరహాలో కేంద్ర కార్యాలయం దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందుబాటులో ఉంచి ప్రజల నుంచి నేరుగా అర్జీలను తీసుకుంటోంది. మిత్రపక్షాల బాటలోనే తాజాగా బీజేపీ సైతం రంగంలోకి దిగింది. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారధి పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సైతం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉంటూ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇలా 3 పార్టీలు వేరువేరుగా అర్జీలు తీసుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి పార్టీలు ఇలా అర్జీలు స్వీకరించే ప్రక్రియను తప్పుబడుతోంది సిపిఎం. అధికారంలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు మధ్య ఉండాల్సిన విభజన రేఖను చెరిపేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎర్రన్నలు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ఫిర్యాదుల స్వీకరణ ఎవరికి వారు పార్టీ కార్యాలయాల్లో చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులు ప్రజల ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తప్పు లేదు. కానీ ఫిర్యాదులు తీసుకోవటానికి పార్టీ ఆఫీసులను కేంద్రంగా మార్చారు. అంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వాళ్ళ పార్టీ మీటింగ్లో, పార్టీ కార్యక్రమాలు ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు. కానీ సచివాలయం ఉన్న దేనికోసం, మంత్రుల కార్యాలయం ఉన్న దేనికోసం, ప్రభుత్వ కార్యాలయంలో దేనికోసం? ప్రజల సమస్యలు ఫిర్యాదులు తీసుకోవటం కోసమే. వాటిని పక్కన పడేసి పార్టీ కార్యాలయాలని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేయటం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ మధ్య కాలంలో సీఎం, డిప్యూటీ సీఎం సైతం నేరుగా పార్టీ కార్యాలయాల్లో అర్జీలను స్వీకరిస్తున్నారు అన్నది లెఫ్ట్ పార్టీల ప్రధాన అభ్యంతరం. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వమే వారి చేతుల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాల దగ్గర ఈ హంగామా దేనికంటోంది. సచివాలయం లేదా నిర్దేశిత ప్రభుత్వ కార్యాలయాలు లేదంటే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు, అర్జీలు తీసుకోవాలి తప్ప పార్టీ కార్యాలయాలను అందుకు వేదిక చేయడం కరెక్టు కాదని వాదిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. అయితే లెఫ్ట్ పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు, చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి కూటమి పక్షాలు. గతంలో లెఫ్ట్ పార్టీలు ప్రజల నుంచి విజ్ఞాపనలు, వినతి పత్రాలు స్వీకరించేవని, ఇప్పుడు ఆ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శిస్తున్నాయి. అందుకే ప్రజలు తమ కష్టాలను కూటమికి చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తోంది. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఫస్ట్ దీని ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిపిఐ పార్టీ ఏం చెప్తుంది? మంచి పని చేస్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన, అసలు ఇదే చేయాల్సినటువంటిది. గత 5 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి కబ్జాలు చేశారు. కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచేశారు. దాన్ని పట్టించుకున్న నాదులు, అధికారులు లేరు అని చెప్పి వాళ్ళే చెప్తారు. మరి ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది? ఫస్ట్ సిపిఐ, సిపిఎం పార్టీ ఇద్దరు కూర్చొని
మీ పార్టీల యొక్క ఆలోచన ఏదో ప్రజలకు చెప్పండి. తర్వాత భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఏం చేయాలో చేస్తుంది. కష్టాలున్నాయి కాపాడండి బాబు అంటూ ప్రజలు పెట్టుకుంటున్న అర్జీలపై ఈ పొలిటికల్ పేచీ దేనికనే చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు. అయితే రాజకీయంగా రచ్చరేపుతున్న ఈ అంశానికి ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.